నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఒంటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టామన్న ఐజీ అశోక్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలోనే మరణించారని వెల్లడి. రాష్ట్రంలో రామరాజ్యం తేవాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీరాముడి స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయటమే తన ధ్యేయమని అన్నారు. పరిపాలన అంటే సాక్షాత్తు శ్రీరాముడి పాలన గుర్తుకు రావాలని ఆయన తెలిపారు. ఒంటిమిట్లో శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఒంటిమిట్లో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని జరుపుకున్నామని, వారిద్దరు ఆదర్శ దంపతులని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భద్రాచలంలో రాములూరి దర్శనం చేసుకునే వాళ్ళమని, అక్కడే వైభవంగా కళ్యాణం జరిపే వాళ్ళమని, అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా కోదండరాముడి కళ్యాణాన్ని జరపాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని, అభివృద్ధిలో భాగంగానే ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఆలయం పక్కనే ఉన్న చెరువు బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ రోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూసాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర విన్నప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క 7 కొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కొండపైన, ఈ కొండల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని, మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లో చూసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలు నిమిషాల్లోనే పీడిఎఫ్ రూపంలో ఫలితాలు పొందవచ్చన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతంలో ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక కార్యక్రమం హడావుడి చేయటం వల్ల కొన్నిసార్లు అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎటువంటి హడావుడి లేకుండా సరిగ్గా చెప్పిన సమయానికి ఫలితాలను విడుదల చేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు 70%, రెండో సంవత్సరం విద్యార్థులకు 83% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69%గా నమోదు కాగా ఇది గత 10 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47%గా ఉంది. ఇది గత 10 ఏళ్లలో రెండవ అత్యధిక శాతం. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల బుల్లెట్ ను ఏ వాహనం ఢీకొనలేదు, కేవలం సెల్ఫ్ యాక్సిడెంట్ మాత్రమేనని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవని నిరాధార ఆరోపణలేనని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేసినట్లుగా ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఆయన వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టామని తెలిపారు. సిపి టీవీ ఫుటేజ్ పరిశీలించామని తెలిపారు. ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని తెలిపారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధారణ ఆరోపణలేనని పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్, కోదాడ, ఏలూరు మద్యం దుకాణాలకు వెళ్లారు. దారిలో ఆయనకు 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. ప్రవీణ్ దారిలో 6 సార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని తెలిపారు. కేసర్ టోల్ ప్లాజా వద్ద ఆయన అదుపు తప్పి కిందికి పడిపోయారని చెప్పారు. సహాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు. విజయవాడ రామవరపాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ పరిస్థితిని ఆటో డ్రైవర్ చూశారని తెలిపారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్క్ లో 2 గంటల సేపు నిద్రపోయారన్నారు. కండిషన్ బాగోలేదు, వెళ్లొద్దని చెప్పినా ఆయన వినలేదు. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకుని ప్రయాణించారు. ఏలూరులో ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారు. మద్యం దుకాణానికి వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయి ఉంది. కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై కూడా ప్రవీణ్ వేగంగా వెళ్లారని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డుకు పక్కకు దూసుకుపోయిందని అన్నారు. ఆయనకు బుల్లెట్ కు ఏ వాహనం ఢీకొనలేదు అన్నారు. బైక్ పక్కన వెళ్తున్న కారుకు ఆయనకు చాలా గ్యాప్ ఉందని అన్నారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు. కంకర రాళ్లు ఉన్నాయని బైక్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బైక్ 4th గేర్లోనే ఉందని తెలిపారు. ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. శ్రీ ప్రవీణ్ పగడాల గారు వారు ఈజ్ ఎ క్రిస్టియన్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వారు హైదరాబాద్లో మేరేడు మట్ట దగ్గర నివసిస్తారు. ప్రవీణ్ పగడాల గారు మార్నింగ్ 11 o'clockకి బైక్లో రాజమండ్రికి బయలుదేరారు. పర్పస్ ఏంటంటే రాజమండ్రి దగ్గర నామవరం అనే గ్రామం దగ్గర ఒక బైబిల్ కాలేజీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ వర్షాన్ని మనకు భయ ఆకాశాన్ని లోకల్గా ఎవరైతే ఆ స్థలాన్ని ఎంపిక చేయడానికి హెల్ప్ చేశారో, రిజిస్ట్రేషన్కి హెల్ప్ చేశారో వారు అడపాక జాన్ అని చెప్పేసి ఒక వెల్డర్, ఆ రోజు వారు వచ్చి అక్కడ వెల్డింగ్ పనులు అక్కడ కొన్ని స్టార్ట్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు ప్రవీణ్ గారు. సో వాళ్ళిద్దరు కూడా వర్షాన్ని మాకు సపోర్ట్ చేశారు. తర్వాత ఎందుకు బైక్లో వచ్చారు అంటే, బైక్లో ఇక్కడికి వచ్చి రాజమండ్రి ఫ్యూచర్లో వారు ఇక్కడే ఉండి ఈ బైబిల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అంతా చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి వారు ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి వెహికల్ అవసరం అవుతుంది. అందుకని ఈ బైక్ని ఇక్కడే పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా కూడా ఈ బైక్లో ట్రావెల్ చేస్తూ లోకల్గా పనులు చూసుకోవాలనేది వారి మెయిన్ ఉద్దేశంగా మనకు తెలిసింది. తర్వాత రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి ఈ ఆకాష్కి జానకి తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్. తర్వాత
వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకటసాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్సు. ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోల్, హైదరాబాద్లో వీరు వెళ్ళి అక్కడ కొత్త లిక్కర్ బ్రాండ్స్ని వారు పర్చేజ్ చేశారు. వైర్లు కదపకుండా ఉంటే మీరు డిస్టర్బ్. వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు ఇట్స్ ఆల్ రైట్ థమ్స్ అప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర, ఫుడ్ ప్లాజా దగ్గర. వారు ఒకసారి పడిపోయారు, ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ చూడండి, ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది. చూశారు కదా, డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్ లో. సేమ్ అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల వారు తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. గన్నవరాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానం నిలబెడతానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. అరాచకాలు, అక్రమాలతో అల్లండ గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాతే ప్రశాంతత లభించిందని అన్నారు. నియోజకవర్గంలో 15,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఆ మేరకు హామీని నిలబెట్టుకునేందుకే తాను కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల పరిష్కారంలోనూ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు భరోసా ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో శుక్రవారం సాయంత్రం పలు అభివృద్ధి పనులను యార్లగడ్డ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అరాచకాలు, అక్రమాలతో అల్లాడిన గన్నవరం ప్రజలకు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం తర్వాత ప్రశాంతత లభించిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నికల్లో తాను ప్రకటించిన సూపర్ 6 పథకాల అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లుగా తెలియజేస్తారు. మల్లవల్లి పారిశ్రామిక వార్డుల త్వరలో పూర్తి స్థాయి పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. నియోజకవర్గంలో 15,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని, ఆ మేరకు హామీ నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధులు మొత్తం 1.80 కోట్ల ఖర్చుతో నూతనంగా నిర్మించిన పాత గన్నవరంలో ఎన్ఐబి శ్రీ లక్ష్మీ తిరుతమ్మ తల్లి దేవాలయం, బజార్ రోడ్, చెంచుల కాలనీ, వీనస్ రోడ్, మండల ఆఫీసు ప్రహరీగూడ, శ్రీనగర్ కాలనీ రోడ్లను ప్రారంభించిన యార్లగడ్డ రాయానగర్లో ఎన్టీఆర్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రిచ్ రోడ్ ప్రారంభించిన తదుపరి గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుండి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రంలోని రహదారులు కానీ, ఇంటర్స్టేట్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఈ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా జిల్లా పరిషత్ రోడ్లు కానీ, ఏ రోడ్డు చూసినా గుంతలమైన పరిస్థితి. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదన్నా 1955 ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉందంటే అది గత ప్రభుత్వమే. అభివృద్ధికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏ ప్రభుత్వం అయినా రోడ్లు ఎక్కించే పరిస్థితిని మనం గతంలో చూసాం. ఏ ప్రజా ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కానీ గత ప్రభుత్వం మాకు గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని అప్పచెప్పి ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం నిర్విఘ్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తుంది. రాబోయే కాలంలో గుంటలు లేని రోడ్లని నిర్మిస్తారు గన్నవరంలో. ఈ రోజున దాదాపు 6 రోడ్లు 1,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసి రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. 15 లక్షలు ఎంపీడీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో గన్నవరం
దశ దిశ మారుస్తానని చెప్పా, మోడల్ కాన్స్టిట్యూన్సీగా తీసుకొస్తానని చెప్పా, పలవాడలో ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఉపాధి కల్పన అవకాశాలు తీసుకొస్తానని చెప్పా, అశోక్ లైన్ వెనక్కి తీసుకొస్తానని చెప్పా. ఆల్రెడీ అశోక్ లైన్ గౌరవ మంత్రి లోకేష్ బాబు వచ్చి గత నెల 19వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 600 మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. జాబ్ మేళాల ద్వారా కానీ ఈ నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను నిరుద్యోగ యువతకి అని చెప్పిన పరిస్థితి. అలాగే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారే ఇస్తానని చెప్పారు. కాబట్టి ఇక్కడ గన్నవరం సెంటర్ కూడా గాంధీ గారి స్టాచ్యూ బాగోని పరిస్థితి. దాని కాంస్య విగ్రహం ఆర్డర్ చేసాం. లోకల్లో నేను పెడదాం అనుకున్నా. అలాగే దాతల సహకారంతో ఆర్య వయసులు 4.5 లక్షల రూపాయలు ఇచ్చారు. పార్టీ నాయకులు కూడా కొంత ఇచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని మురళీ గారినైనా ఆయన ఇస్తున్నారు. అలాగే గాంధీ గారి స్టాచ్యూని రీప్లేస్ చేస్తాం కాంస్య విగ్రహాన్ని. అలాగే సిగ్నల్ లైట్స్ మార్పించి గన్నవరం టౌన్ లో కూడా పామ్ ట్రీస్ గ్రీనరీని డెవలప్ చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అరుణ గారితో కూడా పొద్దున మాట్లాడి ఈ గ్రీనరీని డెవలప్ చేయాల్సిందిగా తెలియజేశారు. అలాగే బాపులపాడు మండలంలో బాపులపాడు టౌన్ లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టిస్తున్నాం, అయిపోవచ్చింది. అలాగే గ్రీనరీ ఉండాలని చెట్లు పెట్టించిన పరిస్థితి, అది ఓపెనింగ్ దగ్గరలో ఉంది. రాబోయే కాలంలో గన్నవరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం కాన్స్టిట్యున్సీలో గ్రీనరీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం, హెచ్సిఎల్ కంపెనీ నియోజకవర్గంలో మీరు మీడియా సోదరులు కూడా గన్నవరం అంటే చిన్న బోర్డు చూపిస్తాం నాకు బాధ అనిపించి గన్నవరం సెంటర్ని అభివృద్ధి చేద్దామని దాన్ని చేస్తున్నాం. రాబోయే అతి త్వరలో 1-2 మాసాల్లో గన్నవరం సెంటర్ రూపురేఖలు మారిపోతున్నాయి. అలాగే ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పా. దాదాపు 6,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికిన పరిస్థితి. రాబోయే కాలంలో మలవల్లిలో 420 కంపెనీలు రాబోతున్నాయి. 2 సంవత్సరాల లోపే ఇంకా 10,000 మందికి కన్నా ఎక్కువే ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది. గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పా, అలాగే పనిచేస్తున్నా. మంగళగిరిలో దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేయడంపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన వస్త్రాలు, మహిళలకు పసుపు కుంకుమ పెట్టి స్వయంగా మంత్రి లోకేష్ ఇంటి పట్టాలు అందజేస్తున్నారు. తొలి విడతలో మంగళగిరి నియోజకవర్గంలో 3,000 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. లోకేష్ చేసిన సహాయం మర్చిపోలేనిదంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు బాగున్నాయి, మా పట్టాలు వచ్చినాయి, తొందరగా ఇచ్చారు. మా బిడ్డ మాకు చల్లగా ఉంటే మా ముసలికి ఇద్దరికి అన్నం పెట్టినోడు అయ్యాడు. అంటే ఎప్పుడు అంటే 20,000 రూపాయలు 20,000 రూపాయలు మందులు కొడుతున్నాయి, 4,000 ఇస్తున్నారు. అయ్యో సర్దుకుంటున్నాం. ముసలిపై చేస్తానంటే అంటే 10 ఏళ్ళ నుంచి లేదు, నాకు 4,000 చూడలేదు. అబ్బాయిలు లేరు, అలాగే బతుకుతున్నాం. అలాగే మీలాటలు అని చెప్పి ఆ 4,000 సర్దుకుంటున్నాం. 10,000కే లోకేసి బాగోవాలి. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు? ఇప్పుడు ఇళ్ల పట్టా అందుకున్నందుకు ఎలా ఫీల్? మేము 20 ఏళ్ళు అయింది వచ్చి, వానలో బొద్దలు వానల్లో ఉన్నాం. లోకేష్ వచ్చిన కంటే అన్నీ బాగున్నాయమ్మా. ఆ నాన్నగారు ఉందని చెప్పి బాగున్నాయి. ఇప్పుడు ఇంకా బాగున్నాయి. మమ్మల్ని ఇంకా పగిస్తాడు. మేము చచ్చినా కూడా మాకు చూస్తాడు ఆయన. అది మాకు చల్లగా ఉండాలమ్మా. ఇళ్ళ పట్టా వచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. లోకేష్ బాబు వచ్చాక ఇళ్ళ పట్టాలు రావేమని భయపడ్డాము, కానీ ఇచ్చి సంతోషం ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఊహించలేదండి. అసలు కళ నిజమా అన్నట్టు ఉంది. పట్టా ఇస్తామంటే నిజంగా నెరవేరింది ఈ రాటికి. అదండి మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్లస్ మన మంగళగిరి మన లోకేష్ అనే కార్యక్రమాన్ని మేము ఎంతో నమ్మకంగా తీసుకున్నాము. ఆ నమ్మకాన్ని నిలబెట్టి మాకు ఇంటి పట్టాలు ఇచ్చి చెప్పిన తూచ తప్పకుండా చేస్తున్నందుకు ఆయనకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. అలాగే ప్రతి పనిలో కూడా మంగళగిరి అంటూ ఒక అభివృద్ధి పేరు తీసుకొస్తున్నందుకు అతనికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. అదే పరంగా కుప్పలో బాబు గారు ఎట్లాగో మంగళగిరిలో అంటే లోకేష్ గారే అనే నినాదంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అంటే లోకేష్ గారు చెప్పారని చేస్తారని అనుకున్నాము, చేశారు, సంతోషం. అలాగే ప్రతి పని చేస్తారని నమ్మకంతో ఉన్నాము. చెప్పాం కదా, కుప్పంలో బాబు గారి తర్వాత మంగళగిరి అంటే లోకేష్ గారు నిరంతరం ఉండాలనుకుంటున్నాము. ఆయన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇయర్స్ నుంచి మేము అక్కడ ఉంటున్నాము. మాకు ఈ ప్రభుత్వం వచ్చాక పట్టా దొరికింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. 20 ఏళ్ళ నుంచి ఉంటా అంటున్నారు. ఎన్నో గవర్నమెంట్స్ వచ్చినాయి, కానీ ఈ మొన్న రచ్చబండ కార్యక్రమంలో కానీ లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఎలా ఫీల్ అవుతున్నారు? అవన్నీ హామీలన్నీ ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని సమస్య లేని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో చర్యలు చేపడుతున్నట్లుగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని శివారు ప్రాంతంలో ఉన్న 64వ డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లుగా వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో డివిజన్ అభివృద్ధి కుదేలైందని, ఈ క్రమంలో డివిజన్ అభివృద్ధిపై దృష్టి సారించినట్లుగా వివరించారు. 64వ డివిజన్ ఉజిబిడి రహదారి వెంబడి గల మణికంఠ నగర్ లో సుమారు 5 సంవత్సరాల నుంచి పరిష్కారానికి నోచుకుని రహదారి నిర్మాణ పనులకు బోండా ఉమా శ్రీకారం చుట్టారు. 19.43 లక్షల వ్యయంతో ప్రధాన రహదారిని బీటీ రహదారిగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అంతర్గత రహదారులు, మంచినీటి వసతి మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామని అన్నారు. గడిచిన 9 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో 193 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా బోండా ఉమా చెప్పారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాగా మరికొన్ని జరుగుతున్నట్లుగా వివరించారు. ప్రధాన డ్రైనేజీల ఆధునీకరణలో భాగంగా రాజీవ్ నగర్ నుంచి కంటిక వరకు 9 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని అన్నారు. అదేవిధంగా కంటిక సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు వరకు మరో 4 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ప్రధాన డ్రైనేజీని నిర్మించేందుకు అంచనాలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లోనూ ప్రతి ప్రజా సమస్యపైన తమకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆయా సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్నట్లుగా బోండా ఉమా వివరించారు. దీర్ఘకాలంగా ఉన్న రహదారి నిర్మాణ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు స్థానిక విఘ్నేష్ టవర్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మద్దన్ శెట్టి, అంచుబాబు, పెద్దలు సత్యనారాయణ, చలపతిరావు, పివి బాబురావు తదితరులు కృతజ్ఞతలు తెలిపి శాలువతో సత్కరించారు. గత 9 నెలలుగా నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అన్ని పనుల్ని కూడా టేకప్ చేశాం. ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాలు, అంటే విజయవాడ నగర కార్పొరేషన్ ఎండ్ అవుతున్నటువంటి ప్రాంతం 64వ డివిజను. దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా వేగవంతం చేసాం. ఒక మేజర్ డ్రైను మొన్నే రాజీవ్ నగర్ దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసాం. పనులన్నీ వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంట్రీ సెంటర్ నుంచి నున్న రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ చేపించాం. 4 కోట్ల రూపాయలు. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతాం. ఇవాళ ఇక్కడ మరి 2 డ్రైన్ వర్క్లు మొదలు పెడతాం, స్టార్ట్ చేయడం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏవైనా మా సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో ప్రతి పని మీద, ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. మొన్ననే దాదాపు 40 కోట్ల రూపాయల వర్కులు పిలవటం జరిగింది. ఇప్పటికీ 193 కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ఈ 9 నెలల్లో చేయగలిగాం. అంటే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ప్రతి సమస్యను కూడా తీర్చి ఈ నియోజకవర్గం సమస్యలు లేని మోడల్ నియోజకవర్గంగా తీసుకొస్తామని తెలియజేస్తాం. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత, టీడీపీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. బొమ్మన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీడీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోవును తల్లిగా భావిస్తారని తెలిపారు. తల్లి లాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వయసు పైబడి అనారోగ్యంతో చనిపోయే ఘటనలు కూడా భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు జగన్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని మీ కుటుంబంలో మీరు పాటిస్తారా అని ప్రశ్నించారు. ఈ రోజు ఎంత వైభవంగా ఇక్కడ ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరుగుతూ ఉంటే, గడిచిన 10 రోజులుగా మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేక గోశాలలో కొన్ని ఆవులు చనిపోయేటువంటిది అది గ్లోబల్స్ ప్రచారంలాగా ప్రచారం చేయడానికి పూనుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. మీకు మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నాను. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడుతాము? మీ నాయకుడి యొక్క తల్లే
నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానా అని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదని అడుగుతున్నా. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు, నీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానం అమలుకే ఏకైక మార్గమని పలువురు వక్తలు అన్నారు. సహకార వ్యవస్థ సమర్థవంతంగా సేవలు అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 2 నిమిషాల విధానం అమలు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని గాంధీనగర్లోని ఒక హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరై సహకార బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. సహకార వ్యవస్థ సమర్థవంతంగా సేవలు అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగ నిపుణులు అనేక మంది సహకార వ్యవస్థలో రెండించెల విధానం అమలు చేయాలని పలుమార్లు సూచనలు చేశారన్నారు. సహకార వ్యవస్థ బలోపేతానికి అవసరమైతే పోరాట బాట పట్టాలని, అందుకు తగిన కార్యాచరణను ఈ రౌండ్ టేబుల్ సమావేశం రూపొందిస్తుందని వివరించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి వజ్రోత్సవాల సందర్భంగా వారందరూ కూడా ఒక ప్రధానమైన అజెండా ముందుకు తెచ్చారు. అదేమంటే ఇందులో ఉన్న దొంతర్లు తగ్గించడం ద్వారా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వారికి సేవ చేయడానికి, వారికి వడ్డీలు తగ్గించడానికి మరింత అవకాశం ఉంటుందనేది కూడా ఇవాళ వారు ముందుకు తెచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ అంశం పైన చర్చ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఈ అజెండా పక్కకు పోయింది. కాబట్టి ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే దీని ద్వారా 2 రకాలుగా గ్రామీణ ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఒకటేమో ఈ దొంతరలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా దాని వడ్డీ రేటు తగ్గుతుంది. ఆ రకంగా డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ జరుగుతుంది. రెండోది ఏమంటే అవునన్నా కాదన్నా ఇవాళ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో ఇవాళ పెత్తనమంతా కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో లేకపోతే వారు కూడా ఈ బ్యాంకులను ఒక ఆదాయ వనరుగా వినియోగించుకుంటూ ఉన్నారు. చాలా చోట్ల ఇవాళ కేసులు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ తలనొప్పి అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఈరోజు చాలా చోట్ల ఫ్రాడ్ జరిగిందంటే అది ఖచ్చితంగా చెప్పగలము. జిల్లా స్థాయిలో ఎక్కడైతే రాజకీయ నాయకుల పెత్తనం ఉందో ఆ పెత్తనమున్న ప్రాంతాల్లోనే ఫ్రాడ్ జరిగింది. ఇవాళ వాటిపైన అనేక కేసులు వస్తూ ఉన్నాయి, అనేక సందర్భాల్లో విచారణ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. పాలక వర్గాల వల్ల వారికి పైసా ఆదాయం లేకపోగా, కస్టమర్కి మేలు జరగకపోగా పాలక వర్గాలే దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఈ మిడిల్ దొంతర ఏదైతే జిల్లా స్థాయిలో ఉందో దాన్ని తగ్గించి వాటన్నిటిని కూడా స్టేట్ దీనికి కోఆపరేటివ్ సెక్టర్ బ్రాంచ్లుగా చేయమని చెప్పి కోరుతా ఉన్నారు. దీన్ని సంపూర్ణంగా మేమంతా మద్దతు ఇస్తూ ఉన్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం తెలుసు కాబట్టి సానుకూలంగా స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 అంచెల విధానానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ 2 అంచెల విధానానికి తీసుకురావాలని గతం నుంచి కూడా అనేక సందర్భాలుగా కూడా ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా 1,00,000 వ్యవసాయ సహకార సంఘాలు ఉండేటువంటి దేశంలో ఉంటే ఈ రాష్ట్రంలో కూడా ఉండేటువంటి దీనిలో 2,000 పిఎస్సిఎస్లు ఉన్నాయి. అదే 600 శాఖలుగా
విభజించబడినటువంటి దీనిలో ఈ 3 అంచెల విధానం వలన ఎంప్లాయీస్కి కానీ ప్రజానీకం కానీ అందేటువంటి సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలు అందించేటువంటి క్రమంలో జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని నివారించడానికి వడ్డీ రేట్లు తగ్గటానికి ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి అందించేటువంటి ఏదైతే బ్యాంకింగ్ లోనింగ్ వ్యవస్థ ఉందో అది అందుబాటులో రావడానికి 2 అంతస్తుల వ్యవస్థ అయితే 2 అంచెల విధానం అయితే బాగుంటుందనేటువంటిది ఉన్నది. కానీ ఈ వ్యవస్థని ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రాజశేఖర రెడ్డి గారు బతికించారు అనేటువంటిది నగ్న సత్యం. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అంతకుముందు ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎత్తివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేటువంటి సందర్భంలో దాన్ని కాపాడటానికి 100 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థకి అందించిన ద్వారా ఈ బ్యాంకును కాపాడటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామస్వామి కళ్యాణోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల. ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టామన్న ఐజీ అశోక్ కుమార్. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలోనే మరణించారని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.